హ్యాపీ థర్డ్ యానివర్సరీ జీబీఎన్ 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ఫస్ట్ నుండి మొదలు పెడితే ఇది మనం అక్టోబర్ 2022లో తొలి బీజం పడ్డప్పటి నుండి కూడా ఈ రోజు వరకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి అడుగు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జీబీఎన్లో. ఎన్నో సంబంధాలు, ఎన్నో ఫ్యామిలీస్తోని హార్ట్ టచింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, అన్నిటికీ మించి యాక్చువల్గా మేము స్థాపించింది గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్. కానీ గౌడ్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రిలేషన్షిప్స్, బాండింగ్స్ విషయంలో మాత్రం 100% మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం. ఏదైతే సంకల్పంతో స్టార్ట్ చేశామో జీబీఎన్, ఆ సంకల్పానికి మించి వందలాది సక్సెస్ స్టోరీస్, వేలాది మందికి ఒక ఎక్స్టర్నల్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్, బాండింగ్స్, నాట్ ఓన్లీ మనీ. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే జీబీఎన్ మెయిన్ మోటో వచ్చేసి సపోర్ట్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్. ముఖ్యంగా కమ్యూనిటీలో ఒక యూనిటీ క్రియేట్ చేసి టోటల్గా, అంటే గ్రౌండ్ లెవెల్ నుండి మొదలు పెడితే ఎన్ఆర్ఐ ఒక టాప్ లేయర్ వరకు కూడా ఒకే వృక్షం కిందికి, ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ని డెవలప్ చేసి, ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ ద్వారా ఎకనామికల్గా మన కమ్యూనిటీలో ముఖ్యంగా ఎకనామికల్గా ఒక స్ట్రెంగ్త్ తీసుకురావడానికి ఏర్పడ్డ వేదిక ఈ జీబీఎన్ అనే మహావృక్షం కిందికి ఎంతోమంది నీడను, ఆశ్రయాన్ని పొందడానికి రావడం జరిగింది. దీంట్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో కమ్యూనిటీ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా జస్ట్ స్టార్టప్ నుండి స్టార్ట్ చేస్తే, స్టూడెంట్ లెవెల్ నుండి మొదలు పెడితే దిగ్గజ పారిశ్రామికవేత్తల వరకు జీబీఎన్ ఈరోజు టచ్ చేసి వెళ్ళారు. పర్సనల్గా ఒక్కొక్కరికి ఎన్నో ఒక క్వాలిటీ ఎక్స్పీరియన్స్, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు గెయిన్ చేశారు. అన్నిటికి మంచి నేను ఇందాక చెప్పినట్టుగా సత్సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. ముఖ్యంగా కమ్యూనిటీలో మాత్రం ఒక చేంజ్ తీసుకురాగలిగాం దీని ద్వారా. అయితే నేను మరీ ముఖ్యమైన సక్సెస్ స్టోరీ ఏంటి అంటే, 1 ఇయర్లో మేము పడ్డ స్ట్రగుల్స్, డే 1 నుండి ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయ్యే వరకు పడ్డ స్ట్రగుల్స్ వేరు, సెకండ్ యానివర్సరీ నుండి ఈ థర్డ్ యానివర్సరీ వరకు పడ్డే స్ట్రగుల్స్ వేరు. ఎప్పుడు మనుషులు మారుతుంటారు, ఇక్కడున్న పరిస్థితులు మారుతుంటాయి, కానీ జీబీఎన్లో ఒక అక్షరం కూడా మారదు. అదే అద్భుతం. ఎందుకంటే ఒకే సంకల్పం, ఒకటే గోల్, కమ్యూనిటీని ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేయడం. జీబీఎన్ ప్రధానంగా ఏదైతే భూమిక పోషించాలనుకున్నదో కమ్యూనిటీలో, ఆ భూమిక పోషిస్తుంది, ఆ సక్సెస్ తీసుకుంటుంది. కాకపోతే జర్నీలో కొన్ని ఒడిదుడుకులు, ఒక జర్నీ మొత్తం జీబీఎన్ అంటే పెద్ద కుటుంబం అయింది. ఈరోజు నలుగురున్న మన కుటుంబంలోనే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ కొన్ని బాధాకరమైన సంఘటనలు చెప్పుకోవడానికి చాలా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ స్టోరీస్ ముందు అది చీమకాలంతే అని చెప్పుకోవచ్చు. నేను వందలాది సక్సెస్ స్టోరీస్లో 10ల సంఖ్యలో వచ్చిన కొన్ని నా బాధలు, నేను భరించిన బాధలు, అది అసలు మైన్యూట్. నా సక్సెస్ ముందు అవి దిగదొడుపు. నేను ప్రతిసారి డౌన్ అయిన ప్రతిసారి ఆలోచించుకుంటా, ఈ ఒకటి గురించో, ఈ స్వార్థపరుని గురించో, ఈ కల్పిట్ గురించో నేను డౌన్ అయ్యి నేను పెట్టుకున్న పెద్ద గోల్ని డిస్టర్బ్ అవ్వడం ఏంటి, వందలాది, వేలాది, లక్షలాది కుటుంబాలని ఒక్కటి చేసి ఎకనామికల్గా స్ట్రెంథన్ చేసి లక్ష్య సాధన కదా నేను చేయాల్సింది, ఇక్కడ ఆగిపోవడం ఏంటి అని సెల్ఫ్ మోటివేషన్లో నేను అహోరాత్రులు ఆలోచించి మళ్ళీ నాకు నేను ఎన్నోసార్లు స్ట్రెంథన్ అయి ముందుకెళ్తున్న సందర్భాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తిలో ఎంతోమంది, ఎన్నో రకాల వ్యక్తిత్వాలు. ఒకడేమో నేను సమాజానికి, గౌడ సమాజానికి ఏమో చేస్తా, ఇది చెయ్యాలి, ఐకమత్యం అని చెప్పి వస్తాడు. కానీ కట్ చేస్తే ఫ్రాక్చర్ ఆఫ్ ది మంత్స్లోనే వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడి వీళ్ళు కమ్యూనిటీ కొరకు చేయడానికి కాదు, కమ్యూనిటీని వాడుకుంటూ సమాజంలో కమ్యూనిటీని డౌన్ చేయడానికి తిరుగుతున్న ఒక కల్పిట్స్ అనే విషయాన్ని చాలామందిలో గ్రహిస్తూ వస్తుంది. అన్నిటికంటే ముంచి మేము చేసిన ఎక్స్పీరియన్స్లో నేను ఇందాక చెప్పినట్టుగా వందలాది సక్సెస్ స్టోరీలు ఉంటే 1, 2 లేకపోతే 10ల సంఖ్య లోపల ఒక 2 అంకెలకు మించని సంఖ్యలో
కొంతమందితో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ జీబీఎన్ ఫ్యామిలీ అనేది ఒక చిన్న వృక్షం, చిన్న మొక్క నుండి మొదలై ఇవాళ మహావృక్షంగా మారింది. చిన్న ఒక ఎంటర్‌ప్రెన్యూర్ నుండి మొదలు పెడితే ఇండస్ట్రియలిస్టు, ఎన్ఆర్ఐ, ఒక టాప్ లేయర్ లీడర్‌షిప్ టీం వరకి కూడా అప్రిషియేషన్స్ పొంది, వాళ్ళ ఆశీర్వాదాలు పొంది ఈరోజు సగర్వంగా మీ ముందు నిలబడింది జీబీఎన్. ఈ సందర్భంగా జీబీఎన్ చేసుకుంటున్న 3వ సంవత్సరం, 3వ వసంత వేడుకలకి మా జీబీఎన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు చెప్తూ, మరొకసారి జీబీఎన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ 3rd యానివర్సరీ జీబీఎన్.